కుండలిని రైజింగ్ కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? అవన్నీ నేను ఆల్రెడీ వీడియోస్ లో చెప్తున్నానమ్మా. ఏంటంటే ముందు మీరు అసలు ఈ ప్రాసెస్ లో ఏమవుతుందో తెలుసుకోండి. మామూలుగా ఏంటంటే మీరు ఏదైనా ఒక విషయంలో దిగేటప్పుడు దాని లోతు ఏంటో తెలుసుకోవాలి. తెలియకుండా నీళ్ళలో దిగకూడదు. దాంట్లో మీకు ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, సమస్యలు ఏంటి, అసలు దాంట్లో ఏమవుతుంది, ఆ ప్రక్రియ అనేది అర్థం చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే కుండలిని అనగా అది ఎవరికైనా ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉంటుంది, కానీ అసలు దాంట్లో ఏంటి, మీరు ఏమేమి ఎదుర్కొంటారు అనేది ముందు మీకు అర్థం కావాలి, జ్ఞానపరంగా అర్థం కావాలి. అందుకనే నేను ముందు దానికి సంబంధించినటువంటి వీడియోస్ పెడుతున్నాను. సాధన వీడియోస్ ఏ రకంగా చేయాలనే తర్వాతకు వస్తాను నేను, ఎందుకంటే ముందు ఇవి అర్థం చేసుకోండి. అసలు ఈ ప్రక్రియ మీ దేహంలో ఏ రకంగా పనిచేస్తుంది, ఎలా మారుస్తుంది అనేది మీకు అర్థమైతే ఆటోమేటిక్ గా సాధన కూడా మీకు అర్థమైపోతుంది. మీకు ఎవరు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే కుండలిని ప్రక్రియ, ముఖ్యంగా కుండలిని ప్రక్రియ గురువు ఉండాలి. నేను ఇప్పుడు ఈ యూట్యూబ్ లో చెప్పేస్తాను అనుకోండి, అది మీరు ఇంట్లో చేసుకుని మీకు ఏమైనా రేపు కష్టమైతే తప్పుడు నాడులోకి వెళ్తే మిమ్మల్ని ఎవరు మీకు రక్షిస్తారు? కాబట్టి అక్కడ ఏంటంటే ప్రత్యక్ష గురువు ఉండాలి. అక్కడ వచ్చిన ఇష్యూ అది. నాకైనా కూడా చెప్పాలంటే అది బాధ్యత మళ్ళీ నా మీదకి వస్తుంది. సో అది ఏంటంటే మీరు మీ శరీరానికి తగ్గట్టుగా ఆధ్యాత్మిక స్థాయిలో ముందుకు వెళ్తుంటే ప్రమాదం ఉండదు. మనం ఏదైనా తెలియని ఒక యోగాసనాన్ని కానీ, తెలియని ఒక ఆ ప్రాణాయామ పద్ధతిని పొరపాటున మన ఇంట్లో చేసుకున్న దాని మూలంగా ఏమైనా అయిందనుకోండి, అప్పుడు మిమ్మల్ని గౌరవం వచ్చి మిమ్మల్ని ఆ సెట్ చేసే వాళ్ళు ఉండాలి. మీకు గురువులు ప్రత్యక్షంగా మీ మీతో ఉండి పని చేయాలి. అలాంటి గురువు లేనప్పుడు మీరు తెలియకుండా అనవసరపు యోగ సాధనలు, ప్రమాదకరమైన వాటికి వెళ్ళకూడదు. అది మీకే మంచిది కాదు. ఎందుకంటే కుండలిని అనేది అది సాధారణమైన విషయం కాదు. అది అది మహాశక్తి, విశ్వాన్ని సృష్టించినటువంటి శక్తి అది. ఆ శక్తి ఎంత శక్తివంతమైందో మీకు అది మీ ఒంట్లో లేచినప్పుడు తెలుస్తుంది. అసలు ఈ భౌతిక దేహాన్ని చింపేసినట్టు ఉంటుంది అది లేస్తే. ఏ కణానికి ఆ కణం చీరేస్తుందేమో అనిపిస్తుంది. అంత శక్తి ఉంటుంది దాంట్లో. అంత శక్తి తప్పుడు నాడులోకి వెళ్తే అది కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే మీరు ఇక్కడ ఆచితూచి అడుగులేసి నెమ్మది నెమ్మదిగా మీరు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ అనేది ఒక జీవిత కాలంలో అవటం కూడా చాలా అరుదు. అవటం కూడా తట్టుకోగలగాలి. చాలా కష్టం అది. అది మనకి ఏంటంటే కాస్త రెండు, అలా మూడు జన్మల మీదుగా వెళ్తే గనక తేలిగ్గా తట్టుకుంటాము. తర్వాత మీరు ఏదైతే ఆధ్యాత్మిక సాధనతో ఈ జన్మలో మీరు ఏదైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో అది మీకు వచ్చే జన్మకు కూడా ఉంటుంది. అది ఎక్కడికి పోదు. మీకు వచ్చే జన్మకి మళ్ళీ గుర్తుకొస్తుంది. మీరు మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతారు. సో మీరు ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఏది పోగొట్టుకోరు. అది మీరు అర్థం చేసుకోండి. కాకపోతే ఏంటంటే వెళ్ళేటప్పుడు సరిగ్గా పని సరిగ్గా చేయాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు ఇటుక ఇటుక సరిగ్గా పెడితే ఇల్లు గట్టిగా బలంగా వస్తుంది. ఈ ఆధ్యాత్మిక సాధన కూడా అంతే. కాబట్టి త్వరపడి అనవసరపు ఆ, సాధనలోకి వెళ్ళకండి. గురువు లేకుండా, ప్రత్యక్ష గురువు లేకుండా రిస్కులు తీసుకోవద్దు. అది నేను చెప్పేది. అందుకనే ముందు జ్ఞానపరంగా చెప్తున్నాను. ఆ జ్ఞానపరంగా చెప్పినప్పుడు ఏంటంటే మీకు ప్రాసెస్ అర్థమవుతుంది కాస్త కాస్త. మీరు అన్ని వీడియోస్ చూస్తున్నారా అందరూ? చూస్తున్నాను. అర్థమవుతున్నాయి వీడియోస్ అని చేస్తున్నాను. చెప్పి స్పష్టంగా? ఆ అర్థమవుతుంది మేడం. ఓకే, ఫైన్. సో ఏంటంటే అసలు మీ మీ దేహం ఏ రకంగా విభజన చెంది ఉంది, ఈ ఈ ప్రక్రియలో మీరు ఎలా మొత్తం పూర్ణులు అవుతారు అనేది నేను ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నా. తర్వాత మీకే తెలుస్తుంది ఏ స్టేజ్ లో ఏ ప్రాణాయామం చేయాలి, ఏ ముద్ర వేయాలి, ఏ భంగిమ మీరు ఆసనం వేయాలి అనేది మీకే అర్థమవుతుంది. మీకు ఎవరు వచ్చి చెప్పనక్కర్లా. మీ ఒంట్లో మార్పులతో మీరే చేసుకోగలుగుతారు. కాస్త మీరు ఓపికగా వినండి. 1-2 years లో మీకు మొత్తం అర్థమవుతుంది. ఎందుకంటే ఇది కాస్త కాస్త ఏమంటారు, ఒక వరుస వరుస మీద వరుస వరుస మీద కాస్త జ్ఞానాన్ని పెంచుకుంటూ వస్తున్నాను. అలా మీకు అర్థం అవుతుంది అది. మ్యామ్ ఎవరైనా చెప్పండి. మ్యామ్ యాక్చువల్ గా మీరు చెప్పారు, ఆ, ఎక్కడ ఏ సిమ్టమ్ కనిపించకపోయినా లెఫ్ట్ లెగ్ తంబు దగ్గర మాత్రం మీకు ఒక సిమ్టమ్ కనిపిస్తుంది. ఆటోమేటిక్ గా తంబు నెయిల్ ఊడిపోవడం కానీ ఇది చేయడం కానీ నేను మీ క్లాసెస్ నేను ఒక 1-2 months నుండి కంటిన్యూషన్ అన్ని క్లాసెస్ విన్నట్టు విన్నాను. ఉమ్. అయితే నేను ఈ బిఫోర్ నేను అబ్జర్వ్ చేసిందంటే నాకు ఎక్కడ ఎదురు కొట్టుకోలేదు, నాకు ఏది ఏ మట్టి వెళ్ళలేదు. కానీ లెఫ్ట్ సైడ్ ఒక్క ఒక హాఫ్ మాత్రమే, ఒక హాఫ్ ఓకే. ఆ తంబు ఎంత పెయిన్ కలిగిస్తుందంటే ఆ ప్లేస్ వరకు గ్రీన్ గా కూడా అయిపోతుంది. అది ఆ, ఎందుకు అంత పెయిన్ వస్తుందో అది నాకు తెలియట్లేదు అప్పుడు.
అదే ఉమ్, విధంగా లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కూడా అలానే అవుతుంది. ఉమ్, అది నేను అబ్జర్వ్ చేసుకున్నాను. అబ్జర్వ్ చేసుకున్న తర్వాత నాకు మెడిటేషన్ సాధనలో ఈ సాధనలో ఒక టైంలో శివుడు వాళ్ళిద్దరు రెండు భాగాలు, కానీ నాకు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు, శివుడి వెనకాల ముందు పార్వతి, ఇద్దరు కలిపి హాఫే కనిపిస్తున్నారు. ఉమ్, అండ్ దెన్ నా ఫీటస్, నేను కడుపులో ఉన్నప్పుడు నేను నా గర్భం నేను చూసుకొని అది డిజపేర్ అయిన తర్వాత నాకు ఏ ఆలోచన లేకుండా శూన్యంలోకి కాసేపు ఉండిపోయాను. ఇలాంటి ఎక్స్పీరియన్స్ రీసెంట్ గా నేను ఫేస్ చేస్తున్నాను. ఈ ఉమ్, పెయిన్ అనేది, తంబు పెయిన్ అనేది లెగ్ది కంటిన్యూషన్. ఉమ్. సో నేను దానికి ఇంకా ముందుకెళ్ళడానికి ఎలాంటి సాధనలు ఏంటి చేయాలనేది మెయిన్ డౌట్ మ్యామ్. ఒకటి ఏంటంటేనండి, ముందు మీరు ఒకసారి ఏదైనా మీకు ఆరోగ్య సమస్య ఉందేమో టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు చేయించుకోవాలి. అది అన్ని మీరు కొడ్లిన్ సిమ్టమ్స్ అని అనుకోవద్దు. రెండోది, ఎడంకాలు బొట్టన వేలు నొప్పి వస్తుంది, గోరు నల్లగా పడిపోతుంది కూడా, 2-3 సార్లు పడిపోయింది నాకు. దానికి ఏంటంటే ఎడంకాలు బొట్టన వేలు మీకు విశుద్ధ చక్రానికి కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ థైరాయిడ్, మీకు థైరాయిడ్ గ్రంథి మీకు కుండలిని జాగృతంలో లేదంటే ఏదైనా ఆధ్యాత్మిక జాగృతాల్లో మీకు గ్లాండులర్ ఫంక్షన్ మీ శరీరంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. మామూలు స్థాయిలో ఉండదు, చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అది మామూలు మనిషి కంటే కూడాను. దాని తగ్గట్టుగా అది ఏ భాగాలతో అది కలిసి అయితే ఉందో అక్కడ మీకు నొప్పులు రావటం అయితే మొదలవుతుంది. మనకి ఆ, ఎడంకాలు బొట్టన వేలు ఉంటుంది కదా, ఎడంకాలు బొట్టన వేలులో కూడా మీకు నొప్పి మొదలవుతుంది. ఎందుకంటే మెయిన్ థింగ్ ఏంటంటే మీకు ఒంట్లో వైబ్రేషన్ మొదలయ్యేది ఎక్కడ అంటే, నేను గమనించి నా దేహంలో ఎడంకాలు బొట్టన వేలులో మొదలవుతుంది. ఆ బొట్టన వేలులోంచి కాల్లోకి పైకి వస్తుంది, తర్వాత మళ్ళీ కుడి కాల్లో మొదలవుతుంది, మళ్ళీ ఎడం చెయ్యి కుడి చెయ్యి అలా పైకి వెళ్తుంది. మీకు ఆ చాలా అడ్వాన్స్ స్టేజెస్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే స్పైనల్ కార్డ్ మీద బోర్టిసెస్ అంటే సుడిగుండాల్లా ఏర్పడతాయి అన్నమాట. చెప్పండి అమ్మా కృష్ణప్రియ. మేడం, నాకు కార్తీక పౌర్ణమి నుంచి ఎక్కువ ఇవి వస్తున్నాయి మేడం, క్రియలు లాగా వస్తున్నాయి మేడం. తర్వాత ఆ క్రియల్లోనే ఒకసారి ఎప్పుడైనా ఇట్లా ఇట్లా చేతితోనే ఇట్లా ఇట్లా అని ఇట్లా లోపలికి వెళ్ళిపోయిన సౌండ్ మాదిరి వస్తుంది. ఆ హలో. ఆ ఆ తర్వాత పుస్తకం ఏదైనా రాయడానికి పెన్సిల్ తీసుకున్నా, పెన్ తీసుకున్నా, ఆ పుస్తకంలో కూడా అదే సింబలే రాస్తుంది అనమాట నా చెయ్యి. ఇట్లా రౌండ్ ఇట్లా రౌండ్ గా వచ్చి లోపలికి పోయి మధ్యలో చుక్క పెడుతుంది అనమాట. అది ఎందుకు అసలు నాకు అర్థం కాలేదు. మీకు అది చిన్నప్పుడు కూడా అది చుట్టలు చుట్టలుగా ఏంటంటే, అవును నాకు మధ్యలో అర్థమైంది. అదేంటంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది. సుప్రజ గారు, మీరు చూసేది ఆ శివుడు శక్తి సగం సగం ఏంటి అంటే, మీ దేహంలో కుడి ఎడమ రెండు ఏకం అవుతున్నాయని దానికి చిహ్నం. కృష్ణప్రియ గారు, మీకు ఏదైతే మీరు చేత్తో మీరు పెన్ను పెట్టుకుని వేస్తున్నప్పుడు అవంతట అవే మీకు ఆకారాలు ఏర్పడుతున్నాయి చూడండి చుక్కలతో మధ్యలో, అది ఏంటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుంటోంది. సబ్ కాన్షియస్ మైండ్ ఒక అదే సబ్ కాన్షియస్ మైండ్ మీకు ఆకారాలు చిత్రాలతో మీతో సంభాషణ చేస్తుంది. అప్పుడు మీరు చేతిలో పెన్ను పెట్టుకుని మీరు అలా పేపర్ మీద పెడితే మీకు తెలియకుండా మీ చేతి తిరుగుతూ ఉంటుంది అలాగా. అది మీకు మధ్యలో చుక్క పెడుతుంది. అవును, లాగా అది ఏం చేస్తుంది అంటే మీకు లోపల ఒంట్లో ఆధ్యాత్మిక ప్రక్రియ మీకు ఏ తీరుగా పనిచేస్తోంది అనేది మీకు చిత్రాల రూపంలో అది అక్కడ మీరు మీ చేయి గీస్తోంది. మీరు ఆ చిత్రాన్ని స్టడీ చేసే ప్రయత్నం చేయండి. దాంట్లో మీకు మీ మెదడు కనిపిస్తుంది, లేకపోతే చక్ర కనిపిస్తుంది, లేకపోతే చక్ర ఒక శక్తి ఏ రకంగా మీ దేహంలో ప్రవహిస్తోంది కనిపిస్తుంది మీకు దాంట్లో. దాన్ని డూడ్లింగ్ అంటాం ఇంగ్లీష్ లో. అది చేయండి, ఇంకా చేయండి, అందరూ చేయండి. అందరూ ధ్యాన స్థితి లాంటి స్థితిలోకి వెళ్ళి చేతిలో పెన్ను పట్టుకుని ఆ పెన్ను మీ చెయ్యి రాస్తుంది, మీ చెయ్యి గీతలు గీస్తుంది, దాన్ని గీయనివ్వండి. ఆ గీసుకుంటూ అలా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు లోపల మీ దేహంలో ఎక్కడ శక్తి పని చేస్తోంది అనేది మీకు ఆ చిత్రంలో కనిపిస్తుంది. కొద్దిగా మీకు చిత్రం అర్థం అవడానికి కొద్దిగా మీకు అనుభవం కావాలి. ఒక 10 సార్లు దాని కనుక పరీక్షగా చూశారు మీ దేహంలో, అప్పుడు ఎక్కడ మీకు శక్తి ప్రవాహం అనుభవంలోకి వచ్చింది అనేది మీకు గ్రహిస్తే గనక ఆ చిత్రం అనుభవం మీకు తెలుస్తుంది. మీ ఒంట్లోపల ఆ శక్తి ఏ తీరుగా పనిచేస్తుందో మీకు అర్థమవుతుంది. దాన్ని ఇంకా వస్తుంది మేడం. నేను కొన్ని రోజుల నుంచి భయం వేసి ఆపేసాను. క్లాక్ వైజ్ లో
పోయేది వస్తుంది. ఆ, అది భయం వేసి చాలా క్రియలు వస్తున్నాయి, బాగా కొట్టేది అట్లా అంతా అన్ని క్రియలన్నీ వస్తున్నాయి అన్నమాట. మామూలేనండి. ఆ క్రియలన్నీ మామూలే ప్రాసెస్ లో, అంతే. అవి అంత పట్టించుకోనక్కర్లేదు, అలాగే అవుతాయి. గోపీకృష్ణ గారు మీరు ఏదో అడగదలుచుకున్నారు. లేదు లేదు మేడం, జస్ట్ వాచ్ చేస్తున్నాను నేను. యాక్చువల్లీ నేను ఈ సరే. శాంభవి మహాముద్ర నేర్చుకున్నాను నేను 2018లో ఈషా యోగాలో. డైలీ వచ్చి మెడిటేషన్ అది చేస్తూ ఉంటాను. ఆ, మెడిటేషన్ అది చేస్తూ ఉంటాను. ఆ, మిగతా వాళ్ళ నుంచి నాలెడ్జ్ గేదర్ చేద్దాము ఆ, అనే సరే. ఉద్దేశంతో అబ్జర్వ్ చేస్తాను. ఓకే, ఫైన్. ఇది ధరణిజ గారు. మేడం నమస్తే మేడం. నమస్తే. మేడం నేను ఫస్ట్ మీ వీడియోలు చూసినప్పుడు నేను మీకు ఒకటి కామెంట్ పెట్టాను మేడం. అంటే మేడం నేను హౌ టు ట్రాక్ మై స్పిరిచువల్ జర్నీ అనేసి ఆ, మీరు ఏం చెప్పారంటే కనెక్ట్ టు ద గాడ్ అని చెప్పారు. మీరు కనెక్ట్ టు యువర్ అవును, గాడ్ అనేసి అంటే అవును. అట్లా తర్వాత మీ వీడియోస్ చాలా చూసాను మేడం. చూస్తే ఉమ్, ఇది వాష్రూమ్ టాయిలెట్ ఫుల్ ఆఫ్ పీసెస్ ఇవంతా కూడా ఉమ్, ఇవి రావడం కలలు వచ్చేవి మేడం. ఆ కరోనా టైంలో నేను చాలా బాగా లలిత సహస్రనామం చదివేదాన్ని. ఉమ్, సో నాకు అది వచ్చేది అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరగబోయేది తెలిసేది అనమాట నాకు. ఉమ్, సో తర్వాత గ్రాడ్యువల్ గా అది తగ్గిపోయింది మేడం. అంటే ఉమ్. నా సాధన నేను మళ్ళీ అంత శ్రద్ధగా చేస్తేనే నాకు మళ్ళీ ఆ పూర్వపు ఇది వస్తుందా అది. అంటే నాకు మీ వీడియోస్ చూసినాక పీసెస్ కనిపించడం అనేది అదొక సింబల్, అది మనలో ఉన్న మలినాలు పోవటానికి అనేసి నాకు అర్థమైంది మేడం. అది కాకుంటే అది చెప్పండి. అదేంటంటే మీకు ప్రక్రియ ప్రతి మనిషి దేహంలో ఒకటే స్పీడ్ లో అవదండి. ఈ ఉమ్, ఈ ప్రక్రియ ఏమవుతుంటే చాలా మందికి కొంతకాలం అవుతుంది, కొన్నేళ్ళు ఆగిపోతుంది, మళ్ళీ ఉమ్, మొదలవుతుంది. ఒక్కసారి మొదలైంది ప్రక్రియ మీ దేహంలో అంటే అది ఒక స్టేజ్ పనిచేశాక విశ్రాంతి తీసుకుంటుంది. ఎందుకంటే మీ శరీరాన్ని అది లోపల అది ఆగట్లేదు, అది లోపల అంతర్గతంగా మీ శరీరాన్ని లోపల మారుస్తోంది, మీ ఆధ్యాత్మిక నిర్మాణాన్ని మారుస్తోంది, మీ లోపల మీ శరీరం పనిచేసే తీరుని మారుస్తోంది. అది ఆ స్థాయిలో మారాలంటే మీకు చాలా ఏళ్ళు పడుతుంది. ఒక స్థాయి మార్చాక మళ్ళీ మీకు అది అనుభవాలు మొదలవుతాయి. సో మీకు ఎక్కడంటే మీకు ఈ కుండలిని ప్రాసెస్ కానీ ఆధ్యాత్మిక ఆ, ప్రయాణం కానీ ఒక స్థాయి పై స్థాయిలో మీకు అనుభవాల్లాగా ఉంటుంది. ఒక దశలో మీకు అనుభవాలు ఆగిపోతాయి, కానీ ఈ ప్రాసెస్ ఆగిపోయిందంటే ఆగిపోలేదు, అది అంతర్గతంగా జరుగుతోంది, మళ్ళీ పైకి వస్తుంది. ఇప్పుడు మీకు ఒక అగ్నిగుండం తీసుకోండి, అగ్నిగుండం పేలినప్పుడు పేలుతుంది, అది పేలటం ఆగిపోయి ప్రశాంతంగా ఉన్నప్పుడు మరి దాంట్లో ప్రక్రియ అవ్వట్లేదు అంటే అవుతుంది లోపల, మళ్ళీ ఒక రోజు పేలుతుంది. ఇది కూడా అంతే అన్నమాట. మీరు ఎంత ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు, మీరు ఆ, ఎంత మీ జీవన శైలి దానికి తగ్గట్టుగా ఉంది, మీరు తొందరగా జీవిత పాఠాలు ఎలా నేర్చుకుంటున్నారు, దీన్ని బట్టి మీరు ఎంత తీసుకోగలరో అంతే ఈ ప్రక్రియ మీకు ఇస్తుంది. మీరు తినలేని దానికన్నా అది ఎక్కువ వడ్డించదు, కాబట్టి అదేం ఆగదు. అది మళ్ళీ ఇప్పుడు మీకు ఏవైతే మరుగు పడిపోయాయో అనుభవాలు మళ్ళీ కొన్నేళ్ల తర్వాత మళ్ళీ పైకి వస్తాయి. ఉమ్. దాక్షాయిని గారు. అంటే ఇప్పుడు మేడం నన్ను అట్లే కంటిన్యూ చేయమంటారా? అంటే లలిత శాస్త్రం చేయండి, కనెక్ట్ టు మీకు గాడ్ అని. చేతనైన సాధన మీరు చేయండి. ఓకే, మామూలు ఓల్డ్ సాధన అదే అంటే శ్రద్ధగా. ఏ సాధన అయితే మీకు ఆ మార్పులు తెచ్చిందో అది చేయండి, అది మీకు సెట్ అయింది. ఓకే ఓకే థ్యాంక్ యూ. దాక్షాయిని గారు. ఎస్ మ్యామ్. నేను చెప్పండి. బెంగళూరు నుంచి అండి. ఆ, ఓకే, నేను ఒక 2 ఇయర్స్ నుంచి మెడిటేషన్ చేస్తున్నాను మ్యామ్. ఆ, మధ్యలో ఏమైందంటే నాకు చాలా అనుభవాలు అయ్యాయి. ఒక్కటి మాత్రం ఏంటంటే నాకు చోకింగ్ అవుతుంది మ్యామ్. మధ్యలో ఒకసారి ఏమైంది, అసలు ఫుడ్ కూడా తినలేకపోయాను, అసలు మింగుడు పడేది కాదు, బాగా సన్నగా అయిపోయాను అట్లా అన్నమాట. బట్ తర్వాత మెడిసిన్స్ తీసుకుని అది చేశాక అంటే మెడిటేషన్ కూడా ఇంకా ఆపేశాను చాలా వరకు చేయడం, భయం వేసింది ఎందుకని ఇలా అవుతుంది అని. ఆ తర్వాత తగ్గాక మళ్ళీ జస్ట్ ధ్యానం చేస్తూ ఉండేదాన్ని, అంటే పూజ టైంలో చేయడం స్టార్ట్ చేశాను. బట్ అప్పటి నుంచి మెయిన్ ఏంటంటే ఈ మధ్య చోకింగ్ అవుతుంది మ్యామ్, బాగా ఎక్కువగా చోకింగ్. నాకు ఫుడ్ తింటున్నా నా సలైవ నాకే చోకింగ్ అవ్వటం, ఆ కొంచెం ఇదిగా ఉన్నా అట్లా అవుతుంది అనమాట. చాలా భయం వేస్తుంది అప్పుడు ఆ చోకింగ్ అవుతుంది. భయం ఏం అక్కర్లేదండి. ఇది విశుద్ధ చక్ర తెరుచుకునేటప్పుడు యాక్టివేషన్ అవుతుంది చూడండి. అప్పుడు కొంతమందికి కొన్ని నెలలు వాళ్ళు మింగలేరు, అన్నం కూడా మింగలేరు. కొంతమందికి దశ 2-3 నెలలు ఉంటుంది. ఆ ఇక్కడ ఈ భాగంలో మీకు శక్తి ఎక్కువ పనిచేస్తుంది, దాని పని అది అవునా. చేసుకోనివ్వండి. ఇవన్నీ ఏంటంటే దశలు, ఒక
మీకు ఒక 2 నెలలో 3 నెలలో లేకపోతే ఒక 6 నెలలో లేదా వచ్చి పోతో అలా ఈ దశ మీకు సిమ్టమ్స్ బట్టి వచ్చిపోతూ ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది అది. ఏంటంటే మీకు యాక్చువల్ గా విశుద్ధి చక్రం తెరుచుకోవడం నా అనుభవంలో నాకు చాలా కష్టమైంది విశుద్ధి చక్రమే. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీకు శరీరం ఇక్కడ సన్నగా అవుతుంది చూడండి, దేహం అంతా వెడల్పుగా ఉంటుంది, ఈ భాగంలో సన్నగా అయిపోతుంది. ఈ సన్న భాగంలోంచే మీకు ఊపిరితిత్తులు వెళ్ళాలి, తినే గొంతు ఆ ఆ గొట్టం వెళ్ళాలి, మళ్ళీ అన్ని రకాల నర్వ్స్ దీంట్లోంచే వెళ్తాయి, మళ్ళీ వెన్నుముక్క అక్కడే ఉంటుంది, మళ్ళీ నాళ్ళు అక్కడే ఉంటాయి. అంటే అది ఎట్లా అంటే ఒక కంపాక్ట్ గా ఉంటుంది అనమాట, చాలా గట్టిగా బిగ తీసుకుని ఉంటుంది మెడ. దాంతో ఏమవుతుంది, పైగా ఇక్కడి నుంచి మీకు ఈ చేతుల్లోకి భుజాల్లోకి కూడా నాళ్ళు వెళ్తాయి. దాని మూలంగా ఇది ఒక జంక్షన్ లాగా ఉంటుంది అనమాట. ఆ జంక్షన్ లో ఎక్కువ వెళ్లే మార్గం లేక ఇక్కడ మీకు బాగా శక్తి ప్రవాహం ఉన్నప్పుడు చాలా మందికి స్పాండిలైటిస్ వస్తుంది, మెడ పట్టేసుకోవటం, మెడ బెణుకుటాలు, తర్వాత అన్నం తింటే ఒక పట్టాన్నం మింగుడు పడదు, కొరబోతుంది, చాలా చాలా తీవ్రంగా కొరబోతుంది, గొంతు పట్టేస్తున్నట్టుగా ఇట్లా పిసికేస్తున్నట్టుగా. ఈ పైగా ఈ దవడ కూడా కదలదు, ఇలా ఇలా అని కూడా అనలేమన్నమాట. ఆ దవడ కదలదు, నమలటానికి కష్టం అవుతుంది. ఇవన్నీ విశుద్ధ చక్రం తాలూకు సిమ్టమ్స్. ఇవి ఒక దశలో వస్తాయి, తర్వాత వెళ్ళిపోతాయి అవి. కానీ విశుద్ధ చక్రం కొద్దిగా కష్టం. నాకైతే చాలా ఏళ్లు పట్టింది, నాకు ఇంచుమించు విశుద్ధ చక్రం తెరుచుకోవటానికి 8-9 ఏళ్ళు పట్టింది. ఓకే మ్యామ్. బట్ నాకు ఇలా 3 months తగ్గిపోయింది మ్యామ్. బట్ ఈ చోకింగ్ మాత్రం తగ్గట్లేదు. ఆ తినడం అంతా నార్మల్ అయింది కానీ చోకింగ్ అవుతుంది అది అప్పుడప్పుడు. కూడా అది చాలా భయం. పోతుందంటే అక్కడ శక్తి ఆ భాగంలో పనిచేస్తోంది. ఆ తన పని తను చేసేసుకున్నాక వెళ్ళిపోతుంది అక్కడ నుంచి శక్తి. అప్పుడు మీకు వేరే వేరే చోట్ల పనిచేస్తుంది, అప్పుడు మళ్ళీ అంతా మీకు మామూలు అయిపోతుంది. ఓకే మ్యామ్. ఇంకోటి పైన కూడా ఏదో తిరుగుతున్నట్టే ఉంటుంది మ్యామ్. అది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. తల మీద అసలు ఆలోచించడానికి కూడా ఏదోగా ఉంటుంది అనమాట. అది కూడా తగ్గుతుందా మ్యామ్, లేకపోతే ఇంకా అంతేనా? అది ఇవన్నీ ఏదో ఇవన్నీ ఇవన్నీనండి మీకు ఆధ్యాత్మిక జాగృతుల్లో, తర్వాత కుండలిని జాగృతమైనా కూడా అది ఏమి పెద్ద దాంట్లో చాలా ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ సిమ్టమ్స్ అంటారు ఇవన్నీను. తల పైన తిరగటం అనేది మీకు శక్తి మీ దేహంలో తలపై ఈ భాగంలో కనుక తిరిగింది అనుకోండి, ఇక్కడ గిరగిరగిర తిరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఏదో ఇలాగా ఒక ఏమంటారు చక్రం పెట్టినట్టు తిరుగుతూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకోవాలి, శక్తి అక్కడ తిరుగుతోంది, దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటా అన్నట్టు దాన్ని కొంత మనం మన జీవితంలో ఏంటంటే మన దృష్టి దాని మీద పెట్టకూడదు. నేను అర్థమైంది నాకు అదే నా ప్రాసెస్ లో. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే మనకి అది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సరే నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా అన్నట్టు ఉండాలి. ఇక్కడ వచ్చింది అది ఏంటంటే ఇది ఎన్నేళ్ళు వెళ్తుందో ఎవరని చెప్పడం. ఓకే. అది మీ దేహ నిర్మాణం, ఎంత శక్తి మీ ఒంట్లో పనిచేస్తోంది, మీరు ఏ స్థాయిలో మిమ్మల్ని అది మారుస్తోంది, ఏ నాళ్ళలోంచి వెళ్తోంది, పైనుంచి దిగిన శక్తి కుండలిని జాగృతమా, ఇలా చాలా రకాలుగా మనం ఆ చూస్తే గాని మనకి అర్థం కాదు మనం ఎందుకు ఈ శక్తి మనకి దేహంలో ఇక్కడ ఎందుకు పనిచేస్తోంది, అక్కడ ఎందుకు పనిచేస్తుంది అని మనకి అర్థం కాదు. మనకి ప్రాసెస్ అంతా అయితే గానీ అర్థం కాదు. ఇక్కడ సమస్య అది మనకి జరుగుతుండగా అర్థం కాదు, అంతా అయిపోతే గానీ మనకి అప్పుడు ఆఖరిలో కదా అర్థం అవుతుంది అనమాట మనకి. కాబట్టి ఏంటంటే కొంతవరకు మనకి ఏవైతే ఈ సిమ్టమ్స్ వస్తున్నాయో మనని ఇబ్బంది పెడతాయి, అది నిజమే. కాకపోతే కొంత మనం వాటిని పక్కకు పెట్టేసేసి మన పని మనం చేసుకోవాలంటే వాటిని ఎక్కువ పట్టించుకోకూడదు. పట్టించుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఏదో అయిపోతుంది అనుకుంటూ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే నేను ఒకళ్ళని అనుభవిస్తున్నాను అనే భావన కలుగుతుంది అక్కడ. మీరు కోపమైనా దుఃఖమైనా అన్ని అనుభవిస్తారు. అవును మ్యామ్. రాధిక కదండి, ఎవరు అడుగుదాం అనుకున్నారు ప్రశ్న? హలో మ్యామ్, చెప్పండి. నాకు మామూలుగా ఒక 5 years కిందట మేడం, 5 కాదు 10 years మ్యామ్. నేను ఎక్కడికో వెళ్తున్నట్టు మెట్లెక్కి వెళ్తున్నాను, ఎక్కువ పాము గుహలు, పాము ఉన్నట్లు అట్లా భయపడతాను వెళ్ళేదాన్ని మేడం. ఇది కల్లో మేడం జరిగింది నాకు ఎక్కువ హలో హలో కాదు, కళల అర్థాలు మీ కళల అర్థాలు మీకే అర్థం కావాలి.
ఇంకొకరిని అడగండి. ఎందుకంటే మీ మానసిక నిర్మాణం బట్టి మీ కళలు వస్తాయి. మీ కళల్ని మీరు ఎంత అర్థం చేసుకుంటే మీకు మీ ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలో అర్థం అవుతుంది. ఏ మనిషికైనా చెప్పినా వాళ్ళు కొంత మీకు చెప్పగలుగుతారు, కానీ మీకు మీ కళ అర్థమైనంతగా పక్క వాళ్ళకి అర్థం కాదు. సో మీ కళను మీరే అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. నేను అక్కడ కళలు సింబల్స్ పెట్టాను, వాటి బట్టి మీరు అన్వయించుకునే పని చేసుకోండి. అప్పుడు ఏంటంటే చూసానండి. వాటిని చూడండి. నేను ఇంకా తర్వాత కలర్ సింబల్స్ ఏమైనా వస్తే అప్లోడ్ చేస్తాను. చూసే కొద్ది ఏంటంటే మీకు అర్థం అవటం మొదలవుతాయి. మీ కళలు మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలంటే మీరే తొక్కాలి. పక్క వాళ్ళని తొక్కితే మీకు రాదు సైకిల్ ఎప్పటికీ. కొత్తలో ఒక 6 నెలలు ఏడాది కష్టపడతారు. తర్వాత మీకు ఎంత బాగా అర్థం అవుతాయంటే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. బేసిక్ సింబల్స్ అర్థం తెలుసుకోండి. పాము అంటే అర్థం ఇది, గుహ అంటే అర్థం ఇది, ఒక ముని కనిపిస్తే అర్థం ఇది, ఈ దేవుడు కనిపిస్తే అర్థం ఇది. మీ మానసిక నిర్మాణం బట్టి మళ్ళీ అర్థాలు మారుతాయి లోపల. అది పెట్టుకుని మీరు కథ అల్లారంటే మీకు కళ అర్థమైపోతుంది. తర్వాత ప్రశ్న ఎవరిదండి? మేడం, అంటే మామూలుగా మెడిటేషన్ చేస్తుంటానండి. మెడిటేషన్ లో 4 శిలలు కనిపించినాయండి, నాగ ప్రతిమలు. ఒకటేమో బాగా జంట పాములుగా కనిపించినాయి, మిగిలిన 3 మీరు ఇవన్నీ నేను మీకు అదే చెప్తున్నాను. జంట పాముల అర్థం ఏంటి నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి. మీరు చెప్పినవన్నీ ప్రతిమలు అన్ని సింబల్స్ అన్ని మీకు ప్లేలిస్ట్ ఫోల్డర్ లో డ్రీమ్స్ సింబల్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. నేను వారం రోజుల నుంచే మీరు చూస్తున్నానండి, అందుకని. మీకు మామూలుగా జంట పావులు అంటే ఇడా పింగళ నాడులు అది. అలాగే ఇవి ఎక్కువ ఈ వెలుగులు కానొస్తున్నాయండి. అవన్నీ చెప్పాను కదా, క్రియాస్ లోనే ఒక వీడియోలో చెప్పా కదా, వెలుగులు కనిపించటము, క్రియలు కావటము, మీకు దేవతా దృశ్యాలు కనిపించటము, దర్శనాలు జరగటము, ఇవన్నీ మామూలు విషయాలు, ఏం గొప్ప విషయాలు కాదు, అంత పట్టించుకోవాల్సిన విషయాలు కాదు. నాకు గత 15 ఏళ్లలో ఇలాంటి అనుభవాలు నాకు అయ్యాయి. దానివల్ల ఏమీ మీకు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అంత అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీ శరీరం చేతనా స్థితులు మారుతున్నప్పుడు ఆ చేతనకి తగ్గటువంటి వెలుగు గాని, దేవతామూర్తి కనిపించడం గాని, దర్శనం కనిపించడం గాని జరుగుతుంది. ఇదంతా సర్వసాధారణం, దీనికి అలవాటు పడిపోవాలి. ఇది మీకు నార్మల్సీ అవ్వాలి. ఇప్పుడు మీరు రోడ్ మీదకి వెళ్ళారనుకోండి, మీకు స్కూటర్ కనిపిస్తుంది, సైకిల్ కనిపిస్తుంది. ఇంట్లో వచ్చి అడగారు కదా ఎందుకు సైకిల్ కనిపించింది, ఎందుకు స్కూటర్ కనిపించింది అని. ఆ చేతనా స్థితి మీరు రోడ్ మీదకి వెళ్ళినప్పుడు అవి ఉంటాయి అక్కడ. ఇది అంతే, మీరు చేతనా స్థితి పెరిగినప్పుడు ఆ స్థాయిలో ఉంటాయి. అది మీకు అది మామూలు అవ్వాలి, అక్కడ అవే కనిపిస్తాయి. అందుకని అనుభవాలకి పెద్దగా మీరు ప్రాముఖ్యత ఇవ్వద్దు. మీరు అనుభవాలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చి 10 మందితో దాన్ని చర్చించి దాని గురించి మాట్లాడుతుంటే అనుభవించే వాడిని ఒకళ్ళని నేను ఉన్నాను అనే భావన మీకు కలుగుతుంది. అప్పుడు మీకేమవుతుంది, మీరు ఆధ్యాత్మిక ప్రక్రియలో నేను అనేది తొలగిపోవాలి మనలోంచి. ఇక్కడికి నేనని పెంచుకుంటున్నాం మనం. ఇప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది, అనుభవం గురించి ఆలోచిస్తూ ఈ నేను అనేది పెరుగుతుంది. నేను అనే ఆలోచనకి దూరంగా వెళ్ళిపోయేదే ఆధ్యాత్మిక ప్రక్రియ. మళ్ళీ మీరు నేను అనే దానిని మీరు అనుభవాలతో దాన్ని చేర్చి నేను అనుభవిస్తున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను ఒక కొత్త ఉనికి సృష్టించుకోవద్దు. అనుభవాలని అర్థం చేసుకోండి, దాంట్లో సారం ఏదైనా ఉంటే అర్థం చేసుకోండి, దాన్ని అదేదో నేర్పించే పాఠాలు ఉంటే పాఠాలు ఏంటో చూడండి, అంతే. అనుభవాన్ని వదిలేసేయండి, అక్కర్లేదు మనకది. నెక్స్ట్ ప్రశ్న రాధిక, మీరే కదా, అయిపోయింది కదా. ఇంకెవరైనా అంటే మనకి మీటింగ్ ఒక 5 నిమిషాలే ఉంది ఇంకా వ్యవధి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? నమస్తే అండి, నా పేరు స్వాతి. చెప్పమ్మా. నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటానండి. నేను మాస్టర్ సివివి గారి మెడిటేషన్ చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు నేను మీకు అడుగుతా ఉంటా కదా, ఈ మెడిసిన్ ఎందుకు తీసుకుంటున్నారు, ఇట్లాగా జింజర్ టీ కానీ అశ్వగంధ కానీ. సో అది నేనే అడుగుతున్నాను. సో తెలుసు అంటే మీరు చెప్పేవి నాకు కూడా అప్పుడప్పుడు బాడీ పెయిన్స్, ఇట్లా మోకాలు నొప్పులు ఇవి వచ్చినప్పుడు అవి తీసుకున్నప్పుడు నాకు చాలా రిలీఫ్ ఉంటుంది, కడుపులో ఉన్నప్పుడు. కానీ
బట్ ఏంటంటే బాగా బాడీ వైబ్రేట్ అవుతున్నట్టు ఒక కైండ్ ఆఫ్ యాంగ్జైటీ కానీ అగ్రెసివ్ కానీ అట్లా అవుతుంది. సో అశ్వగంధ మీరు చెప్పింది రిలాక్స్ అవ్వడానికేనా బాడీ, లేకపోతే నేను దానికి వాడాలా, లేకపోతే ఏ సిమ్టమ్ కి మనకి అది బాగా పనిచేస్తుందండి? మామూలుగా ఏంటంటే అశ్వగంధ మీకు శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ చేయటమే కాకుండా శరీరానికి బలం కూడా ఇస్తుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ తట్టుకునే శక్తి బలం బహుశా మనకి ఇప్పుడు మన అందరం ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. దాని మూలంగా కొద్దిగా స్పైరులీనా, వైటమిన్ బి, వైటమిన్ సి ఎప్పుడు అంటే మీకు యాంగ్జైటీ బాగా ఉన్నప్పుడు, మన శరీరం ఒక షాక్ లాంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు, అంటే తీవ్రమైన ఒక మానసిక లేకపోతే శారీరకంగా మనం కాస్త జలుబు జ్వరం వచ్చి అట్లా మనకి శక్తి లేనప్పుడు కొద్దిగా వైటమిన్ సి ఇట్లాంటివి సప్లిమెంట్స్ ఇప్పుడు అవసరం. ఎందుకంటే మనం తినే ఆహారంలో మనకంతా పంటలు కూడా ఎట్లా పండిస్తున్నారు, పెస్టిసైడ్స్ పండిస్తున్నారు, ఒకప్పటి పంటలు కాదు మనకి. కాబట్టి కొద్దిగా ఇట్లాంటి సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే మీ శరీరానికి ఆ ప్రాసెస్ ని తట్టుకునేటువంటి శక్తి అనేది వస్తుంది. తర్వాత ఈ అశ్వగంధవి కూడా మీరు కంటిన్యూస్ గా వేసుకోకండి. ఒక నెల రోజులు వేసుకుని మానేసేయండి. మానేసి మళ్ళీ ఒక 2-3 నెలలతో ఒక నెల రోజులు ఏదైనా కూడా అంతే అతిగా వేసుకోవద్దు. పైగా ఒక స్థాయికి వెళ్ళాక మీ శరీరం మీకు చెప్తుంది మీరు ఏం మందులు వేసుకోవాలో. మీకు ఆ మందులు కళ్ళల్లో కనిపిస్తాయి మీకు ధ్యానంలో కూర్చున్నప్పుడు, లేదంటే మీరు కళ్ళల్లో కూడా మీరు ఏం తినాలి, ఏం తాగాలి, మీరు ఏం మందు వేసుకోవాలో పేర్లు కూడా మీకు కళ్ళలో వినిపిస్తాయి. అది మీ కళలు మీకు ఇచ్చే సందేశాలు బట్టి మీరు ఆహారపు అలవాట్లు మార్చుకోండి. అది కాస్త ముందుకెళ్ళాక మీ దేహం చెప్తుంది మీకు మీరేం తినాలో. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ చెప్పండి. ఇప్పుడు మనం మెడిటేషన్ ఆపేసినా కూడా ఈ సిమ్టమ్స్ అన్ని కంటిన్యూ అవుతాయా మ్యామ్? అంటే ఆ ప్రాసెస్ కనుక అంతర్గతంగా మీ దేహంలో అవుతోంది అంటే అవుతాయమ్మా. అది మీకు ప్రాసెస్ ఒకసారి మొదలవుతే అది లోపలిగా పైన కాకపోయినా లోపల ఒక స్థాయిలో అవుతూ ఉంటాయి. అయినప్పుడు మీకు అది బహిర్గతం అవుతుంది ఒక దశలో. చాలా మందికి ఒంట్లోపల కుండలిని ప్రక్రియ అవుతున్నా తెలియదు వాళ్ళకి అవుతోందని. టక్కుమనే ఒకసారి బయటకు వస్తుంది అది. మళ్ళీ కుండలిని అప్పుడప్పుడు లేచి మళ్ళీ నిద్రావస్థకి వెళ్ళిపోతుంది. సో కుండలిని లేచినప్పుడు చాలా వస్తాయి సిమ్టమ్స్. మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళింది అనుకో కుండలిని, మళ్ళీ ఆ సిమ్టమ్స్ తగ్గుముఖం పడతాయి. సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా చెప్పలేము, మనం ఎవరని చెప్పలేము. అది కుండలిని చేతిలో ఉంటుంది అది అంతా ప్రక్రియ. ఇంకోటి మ్యామ్, ఇది జరిగేవన్నీ కూడా ఇలా కలలు రావడం ఇవన్నీ కూడా ఉంటుందా మ్యామ్? ఇలాగా అంతా ఉంటుందమ్మా. మీకు ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ అనేది తెరుచుకుంటుంది ఈ ప్రాసెస్ లో, సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మీ గత జన్మలు మీకు, అంతేకాకుండా మీరు మీ లోపల ఏవైతే లోపాలు ఉన్నాయో దోషాలు ఉన్నాయో, ఏ రకంగా కర్మల్లో మీరు కూరుకుపోయి ఉంటున్నారో అన్ని మీకు చూపిస్తుంది. జరగబోయేవి, జరిగిపోయినవి, మీ రుణాల బంధాలు ఏ రకంగా తీరుతున్నాయి, మీకు ఒక సినిమా లాగా మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మొత్తం రికార్డ్ అయి ఉంటుంది. ఆ రికార్డ్స్ అన్ని బయటకు వస్తాయి. అంతేకాకుండా ఒకసారి కుండలిని గనక సుషుమ్నంలోకి వెళ్ళిందంటే, సుషుమ్నంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఏదో ఒక గురు పరంపరలోకి వెళ్తాం. అంటే ఇప్పుడు మనకి స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ స్కూల్స్ లో మంచి బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, కాలేజ్ వాళ్ళు ఏం చేస్తారు, ముందే వచ్చి అబ్బాయిని అడుగుతారు, నువ్వు వచ్చి మా కాలేజ్ లో చేరు, లేకపోతే నువ్వు బెస్ట్ స్టూడెంట్వి, నువ్వు వచ్చి మా కాలేజ్ లో చేరని కాలేజీలు చేర్చుకుంటాయి. ఆ రకంగా మనకి గురు పరంపర ఉంటుంది. గురు పరంపర అంటే మనకి భూమి మీదే కాదు, వేరే తలాల్లో కూడా గురు పరంపరలు ఉంటాయి మనకి. అయితే ఈ గురు పరంపరకి సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక గురు పరంపరలోకి మనం వెళ్ళిపోతాం, వాళ్ళు మనల్ని తీసేసుకుంటారు విద్యార్థిగా. మీకు కుండలిని సుషుమ్న నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఆ గురు పరంపరకి చెందినటువంటి రకంగా మీకు కుండలిని ప్రాసెస్ అవుతుంది. ఆ గురు పరంపర వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఎలా కమ్యూనికేట్ చేస్తారు? కళల్లో చేస్తారు, వచ్చి దీక్షలు ఇస్తారు, నిద్రలో ఉన్నప్పుడు స్వప్నాల్లో దీక్షలు ఇస్తారు. కానీ మీరు ఏ గురు పరంపరకి చెందుతారు అనేది మీకు కుండలిని ఆజ్ఞా చక్రం వచ్చేదాకా మీకు తెలియదు. కానీ వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తారు.